నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గెలిపే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ పాలన ముందుకు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ నామినేటెడ్ పదవులు ఖాయం. మీడియాతో వెలిచాల రాజేందర్ రావు. కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు అనంతరం వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. కరీంనగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ కరీంనగర్ శాసనసభ్యుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఉపయోగపడే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నామని, తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రజల్లో ఈ రెండు పార్టీలపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను తయారు చేస్తుందని, పార్టీ బలోపేతం కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపించే బాధ్యతలను హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్లు తీసుకున్నారని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఒక్కో డివిజన్కు ఒక్కొక్కరు బాధ్యతలు తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. కొంతమంది పార్టీని వదిలి వెళ్లినా తమకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎన్ని సర్వేలు చేసినా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని, 100% ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. కొత్త నాయకత్వంలో రానున్న 15 నెలల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 19న కేటీఆర్ కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ సత్తర్ రవీందర్ సింగ్, నగర పార్టీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావు, మాజీ కోఆప్షన్ సభ్యుడు జమలుద్దీన్, కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్లతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలకు ఏదైతే గతంలో చేసిన పరిపాలన మన చూసిండ్రు, ఇప్పుడు 2 సంవత్సరాల బీజేపీ మాటలు మాట్లాడు. ఇంత కేంద్ర మంత్రిగా ఉన్నాడు, రూపాయలు రాలేదు, చారణ బిల్ల రాలేదు, ఇక్కడ ఎన్నడో మాట్లాడడం లేదు, డంప్యాడ్ ఇస్తున్నారు, డంప్యాడ్ చేయలేదు, అన్ని పెండింగ్ ఉన్నాయి, వెళ్తారు కాదు, మళ్ళీ మీతోటే కావాలి అనే ఉద్దేశం. మరి 3 సంవత్సరాలు ప్రభుత్వం వస్తే కావచ్చు, కానీ 3 సంవత్సరాలు వెయిట్ చేసినా చేయకుండా మేము వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి మోసపోయినా మళ్ళీ మోసపోము అని క్లియర్ చెప్పింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తాం. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి గతంలో లేని విధంగా మెజార్టీ కల్పిస్తాము, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తామని చెప్పి ప్రజలకు పవన కనబడుతుంది క్లియర్. ఏదో మభ్యపెట్టడానికో కాదు, కానీ వాస్తవాలు అలానే ఉంటాయి, కనబడతా ఉన్నాయి. 100% రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ. మేము కాదండి, బీజేపీలో అడగండి, కాంగ్రెస్ అడగండి, ఎవరు ఎప్పుడు వాళ్ళ క్యాడర్ అదే చెప్తుంది. లేదా మేము ప్రజలు కూడా విస్మరించిపోయని చెప్పి, అందుకే ఏ నాయకుడంగా గ్రామాలకు మీటింగ్ పెట్టాడు, తిరుగుతారండి, అక్కడ స్టేట్మెంట్ ఇస్తారు. ప్రజలలో వ్యతిరేకత కనబడుతున్నది, ఈ ప్రజల వ్యతిరేకత ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నది మెల్లమెల్లగా. గతంలో లాస్ట్ 1 year మన వ్యతిరేకత లాస్ట్ 6 నెలల ముందు అయింది. అప్పుడు కూడా మనకి ఇక్కడ సింటమ్స్ రాలేదు, కానీ ప్రజల్లో డైరెక్ట్ వ్యతిరేకత అనేది కనబడుతుంది. కాబట్టి రేపు రాబోయే గవర్నమెంట్ మనదే, అందులో ఎక్కడ డౌట్ లేదు. నేనేమంటా ఒక ఓపిక అనేది ఉండాలి, మనిషికి సమయం ఉండాలి, లౌక్యం ఉండాలి. ఆ లౌక్యం దిశగా మనము అడుగులు వేసుకోవాలి. ఈరోజు మళ్ళీ సర్వే ఇచ్చారు, మరి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదంటున్నారు, మరి మాకు ఓటేస్తారా?
మాకు ఓటేస్తే ప్రజలు ఆలోచిస్తారు, మరి కేంద్రంలో లేదు రాష్ట్రం లేదు మీకు ఓటు వేయాలి ఎందుకని కూడా అడుగుతానికి వస్తారు. అది కూడా అడిగితే మా సర్వేలో చెప్పారు, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్కి మీరు మంచిగా చేసి అంటారు కదా, మరి టీఆర్ఎస్కి ఓటేస్తే మీకు ఏం లాభం అని అడిగి అది కూడా అడిగించాను. వీళ్ళేమన్నది ఈ రెండు పార్టీకి గెలిచింది మాకేం లాభం వచ్చింది, 2 సంవత్సరాలు చేయడం ఇంకా 3 సంవత్సరాలు చేయడు కాబట్టి మా కసిగా తీర్చుకోవాలి వీళ్ళ మీద, డెఫినెట్గా మేము టీఆర్ఎస్కి వేద్దామని చెప్పేసి ఇక డెవలప్మెంట్ చేసింది వాళ్ళే, డెవలప్మెంట్ చేస్తే కూడా వాళ్ళే నమ్మకం మాకు. డెవలప్మెంట్ మా దగ్గర 30 సంవత్సరాలు నిన్న మధ్యవేసి అవడంగా వాళ్ళకి రెడ్డి సంఘం విడిపోతే క్లియర్గా వాళ్ళు కూడా చెప్పింది. మా పాపిరెడ్డి సార్ ఒక సార్ ఉంది, మా పాపిరెడ్డి సార్ అడుగుతున్నాం. ఆ పాపిరెడ్డి సారు మేము చిన్నగా 4వ తరగతి నుంచి మాకు పీటీ సార్ పీటీ. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు పోతే సప్తరికాంతంలో ఇల్లు ఆయన ఉన్న వాళ్ళ భార్య పిలిచిన మాట్లాడిందంటే బిడ్డ 36 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాను, 36 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ ఇవ్వలేరు, నేను ఇద్దరు ఉన్నాము. ఆ ఇల్లు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఇంటి ముందర బోరింగ్ లేదు బిడ్డ, రోడ్డు పక్కకి పెట్టి బోరింగ్ లేదు. నల్ల కూడా మనం పోయి బోరింగ్ కాడ ఉట్టుకొచ్చుకున్న పరిస్థితి వచ్చింది. 36 సంవత్సరాలు ఇంటి పనులు కడతాన్నా నా ఇంటి మీద రోడ్ వేయవా అంటే 36 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడ్డా రోడ్ వేయ పరిస్థితి లేదు. ఈరోజు రోడ్డు లేని ఇల్లు లేదు, కరీంనగర్ రోడ్డు లేని ఇల్లు లేదు. అక్కడ మారుమూల ప్రాంతం కూడా రోడ్డు తీసుకుపోయిన ఘనత ఈరోజు. నిన్న మాట్లాడితే ఏ ఒక్కరుడన్నా మాకు రోడ్డు కావాలని లేదు, అంత అద్భుతంగా డెవలప్ అయింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ అధికారులు జీవో ఎంఎస్ నెంబర్ 144లో పేర్కొన్న నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ స్వప్రయోజనాల కోసమే డివిజన్ల విభజన చేపట్టి ఓటర్ల జాబితాలను నిర్లక్ష్యంగా తారుమారు చేశారని, రాత్రికి రాత్రే జాబితాను మార్చేశారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డివిజన్లను విభజించే సమయంలో ఇంటి నెంబర్లు, భౌగోళిక సరిహద్దులను పూర్తిగా పక్కన పెట్టి వ్యవహరించారని ఆయన ఆరోపించారు. జనవరి 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒక డివిజన్కు చెందిన ఓట్లను మరో డివిజన్లో చేర్చారని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు దాఖలు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. డివిజన్ల విభజనపై పలుమార్లు అభ్యంతరాలు తెలిపినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా నిబంధనల విరుద్ధంగా తుది ఓటర్ల జాబితాలను రూపొందించారని గంగుల కమలాకర్ విమర్శించారు. ముఖ్యంగా తన నివాసం 3-1-227 క్రిస్టియన్ కాలనీ చిరునామా డిలిమిటేషన్ జీవో ప్రకారం ముసాయిదా జాబితాలో 52 డివిజన్లో ఉన్నప్పటికీ తుది జాబితాలో అనూహ్యంగా 53 డివిజన్లో చేర్చడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దీనిని బట్టి ఓటర్ల జాబితాలు తయారు చేసిన అధికారులు విధి నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. అదేవిధంగా స్వప్రయోజనాల కోసం 53వ డివిజన్లో చేర్చారని ఆరోపించారు. దీనివల్ల పోలింగ్ రోజున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తీవ్ర గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి అవకతవకలు డివిజన్ నెంబర్లు 29, 63, 12లలో కూడా చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తక్షణమే సరిదిద్దాలని, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సత్తర్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు మాజీ కార్పొరేటర్లు జమలుద్దీన్, పార్టీ ముఖ్య నాయకులు, ఆయా డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఎన్నికలు అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తారు, బౌండరీస్ ఫిక్స్ చేస్తారు, రూల్స్ ప్రకారం ఒక బైలాస్ ఫ్రేమ్ చేస్తారు. ఏ కలెక్టర్ గారైనా ఏ మున్సిపల్ అధికారులైనా కూడా ఆ నిబంధన ఆ జీవోకు అనుగుణంగానే వీళ్ళు ఎలక్షన్ నిర్వహించాలి. ఎగ్జాంపుల్, కరీంనగర్లో 66 డివిజన్లు ఉన్నాయి, 3,40,000 ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి 3,40,000 ఓట్లలో 66 డివిజన్ డివిడెడ్ బై 3,40,000 ఓట్లు 66 డివిజన్ చేసి 4,500 నుంచి 5,200 వరకు చేయాలని చెప్పేసి క్లియర్గా నిబంధనలు ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దానికి అనుగుణంగానే కలెక్టర్ గారు పనిచేయాలి, దానికి అనుగుణంగానే మున్సిపల్ కమిషన్ పనిచేయాలి. సో ఈరోజు మీకు క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, జియో నెంబర్ 144 ఇది 21/6/2025 ఆ రోజు ఎలక్షన్ కమిషను ఒక నోటిఫికేషన్ ఇచ్చింది.
ఏమనిచ్చిందంటే కరీంనగర్లో 3,40,000 ఓట్లు ఉన్నాయి, దీనిలో 66 డివిజన్లు కాబట్టి డివిజన్కు 4,800 నుంచి 5,000 వరకు వస్తాయి. దీంట్లో ±10% ఉన్నా పర్వాలేదు, ±10% ఉన్నా మరలేదు. కానీ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకొని మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 1/1/2026 అంటే 5 నెలల తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం జీవో నెంబర్ 144 ప్రకారము ఇచ్చిండ్రు. అందులో ఏమని ఉండాలి, బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసిండ్రు. ఏ డివిజన్ ఎట్లా ఉండాలి, ఏ డివిజన్ ఎక్కడ ఉండాలి అని మొత్తము 66 డివిజన్ల బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు యాజ్ పర్ ద జీవో నెంబర్ 144. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ను కరీంనగర్ కలెక్టర్ ఆవరణంలో కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, జిల్లా కార్యదర్శి వి శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, జేఏసీ కార్యదర్శి సంగం లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓలో జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్విందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్, కార్యదర్శి దురిశెట్టి కొమరయ్య, హుస్రాబాద్ తాలూకా అధ్యక్షులు గుండబైన రమేష్, కార్యదర్శి నల్ల శరత్, మాజీ రాష్ట్ర కార్యదర్శి మేకల నరసయ్య, జిల్లా మాజీ కార్యదర్శి సిర కొమరయ్య, సహా అధ్యక్షులు రాజలింగం, కోశాధికారి మహబూబ్, ఉపాధ్యక్షులు కమల్ ఖాన్, నాయకులు రవీందర్, పద్మావతి, మధు, రాకేష్, సుగ్న, ఆశిష్, ఎండి బేగ్, శంకరయ్య, అనిత, మంజుల, సుగ్న, ముజీబ్, అహ్మద్ ఖాన్, సతానందం, దేవేందర్, అరుణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా క్యాలెండర్ను గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది. ఈ క్యాలెండరు ఎవ్రీ ఇయర్ మేము మా ఉద్యోగుల యొక్క ఫోటోలు, సంఘ నాయకుల ఫోటోలు వేసుకొని ముద్రించుకుంటాం. ఇది మా యూనిటీ, ఐకమత్యానికి ప్రతీక. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో మా యొక్క ఉద్యోగుల యొక్క యూనిటీని చాటే విధంగా క్యాలెండర్లను ముద్రించి ప్రచురిస్తాం. ఈరోజు మా ఉమ్మడి జిల్లా క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు మా జేఏసీ చైర్మన్ దారం సీనన్న గారు, అలాగే కార్యదర్శి లక్ష్మణరావు అన్న గారు, నాయకులు, టీన్యూస్ నాయకులు, మా హుజురాబాద్ తాలూకా అధ్యక్షులు, నగర శాఖ అధ్యక్షులు, మా కార్యవర్గ సభ్యులందరూ పాల్గొని కలెక్టర్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్నందుకు ఎంతో సంతోషించి మేము ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జేసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు వెన్నంటి ఉండి పెద్దన్నలాగా ఏ చిన్న విషయం చెప్పినా కానీ ఎన్ని పనులున్నా వదిలిపెట్టి మాకు సహకరిస్తుంది టీఎన్జీఓ సంఘం. అంటే గతంలో నుండి ఇదే ఆనవాయి తమ్ముళ్ళలాగా చూసుకుంటారు. అలాగే ఎప్పుడు ఉండాలని మా వాళ్ళు మేము కూడా అలాగే ఉంటామని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో అన్నగారికి మాటిచ్చుచు మా సంఘ పక్షాన ఎల్లవేళలా మీ కరుణా కటాక్షాలు కూడా మా మీద ఉండాలని కోరుచు. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ చలిమేడు రాజేశ్వరరావుకు ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ వారి ఆధ్వర్యంలో కేరళ ప్రభుత్వ పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రి జె చించురాణి చేతుల మీదుగా అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025ను అందుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ డైరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ చలిమేడ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 8, 9, 10 తేదీలలో నిర్వహించిన సదరన్ డైరీ ఫుడ్ కాన్క్లేవ్ క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ పుట్టిన స్థలమైన కేరళలోని కోజికోడ్ కాలికేట్ ట్రేడ్ సెంటర్ నుంచి అవుట్ స్టాండర్డ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025ను అందించడం చాలా సంతోషకరమని అన్నారు. అయితే సదరన్ డైరీలో 6 రాష్ట్రాలలో తెలంగాణకు ఈ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా బెస్ట్ ఉమెన్ డైరీ ఫార్మర్ అవార్డు కరీంనగర్ ఎంపీఐ సంగంపల్లి, అలాగే జగిత్యాల జిల్లా పాల ఉత్పత్తిదారులైన అంకిత రాధ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు 20,000 చెక్కును అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
వర్గీస్ కురియన్ ఎవరైతే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని పేరు పొందినటువంటి వర్గీస్ కురియన్ గారి స్వస్థలమైనటువంటిది కాలికట్లో సదరన్ డైరీ సమ్మిట్ నిర్వహించబడ్డది. ఆ సదరన్ డైరీ సమ్మిట్ లోపల మరి మంచిగా నడిచేటువంటి డైరీలను దానికి కృషి చేసినటువంటి వాళ్ళను సన్మానం చేయడం జరిగింది, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తము సదరన్ డైరీ లోపల 6 స్టేట్లు ఉన్నాయి. 6 స్టేట్ లోపల తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అన్ని 6 స్టేట్ లోపల మరి 4 మంత్రులు డైరీ మినిస్టర్స్ దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేరళ మినిస్టర్ గారు, తమిళనాడు మినిస్టర్ గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు, దాని తర్వాత పాండిచ్చేరి మినిస్టర్ గారు వీరందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే సదరన్ డైరీ ఫుడ్ కాంక్లేవ్లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తము 6గురికి ఇవ్వడం జరిగింది. దాంట్లో తెలంగాణ స్టేట్ నుంచి మరి నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన వెలిచాల రాజేంద్రరావు మొట్టమొదటిసారిగా నేడు కరీంనగర్కు విచ్చేయిస్తున్న నేపథ్యంలో అలుగునూరు చౌరస్తా వద్ద నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు వెల్చల్ల రాజేంద్రరావుకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. కోతిరాంపూర్, ఖమ్మం చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, గీతా భవన్ చౌరస్తా మీదుగా డీసీసీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు స్థానిక బీజేపీ నేతలు కోలాటాలు, డప్పులతో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు రాగానే టెంపుల్ నిర్వాహకులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసిన బండి సంజయ్ అనంతరం వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గమధ్యంలోనే హుస్నాబాద్లోని మర్రి ఎక్స్ రోడ్డు సమీపంలో కొద్దిసేపు యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. యూనిటీ కప్ క్రికెట్ టోర్నమెంట్ల పేరుతో బళ్ళూనాయక తండా, జిల్లెలగడ్డ, మిర్జాపూరు, వంగరామయ్యపల్లి గ్రామాలకు చెందిన యువకులు జట్లుగా ఏర్పడి క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. వందలాది మంది ఈ క్రికెట్ పోటీలను వీక్షించేందుకు వచ్చారు. అటువైపు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ను చూసిన యువకులంతా అక్కడికి రావడంతో వెంటనే దిగిన బండి సంజయ్ వారితో కలిసి క్రికెట్ గ్రౌండ్కు నడుచుకుంటూ వెళ్లారు. క్రికెట్ పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువకుల కోరిక మేరకు క్రికెట్ పిచ్ వద్దకు వచ్చారు. క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న యువకులు బౌలింగ్ చేయగా బండి సంజయ్ బ్యాటింగ్ చేశారు. 2 బంతులను బౌండరీ లైన్ దాటించారు. ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా క్రికెట్ ఆడుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సంజయ్ ఆటగాళ్లకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఊదేల మండలంలోని పెద్ద కొమిర గ్రామంలో ఇటీవల మరణించిన సిరిసిల్ల బ్రాంచ్ బెటాలియన్ కానిస్టేబుల్ శివాజీ స్మారకార్థం కాల్వ శ్రీరాంపూర్, ఓదేల 2 మండలాల షటిల్ టోర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఫైనల్లో కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, ఓదేల మండలం కొమిర గ్రామానికి పబ్బా అనిల్ టీం పోటీ పడగా పబ్బా అనిల్ టీం విజేతగా నిలిచింది. మొదటి బహుమతి 5,000 షీల్డ్,
ద్వితీయ బహుమతి 3000 షీల్డ్ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూలా ప్రేమ్ సఖరెడ్డి, సర్పంచ్ గోలి లింగారెడ్డి, శివాజీ కుటుంబ సభ్యులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుల్లో క్రీడల్లో రాణించి తాను పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోలి లింగారెడ్డి, ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాపర్తి శాంత మల్లేష్ గౌడ్, రంగు రాజేష్ గౌడ్, బొంగోని దేవ, మార్కా వర్ధన్, మణికంఠ, తారక్ గౌడ్, గ్రామస్తులు, టోర్నమెంట్ నిర్వాహకులు, యువకులు పాల్గొన్నారు. గడిచిన 3 రోజులుగా పని శివాజీ స్మారకార్థం షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించారో ఆ నిర్వహణ సహకరించినటువంటి కుమిర గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, అదేవిధంగా కోచ్ ప్రశాంత్ రెడ్డి గారికి, తర్వాత పక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా రంగు బ్రదర్స్ కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా వెంటనే స్పందించి అక్కడికి కావాల్సిన ప్రతి ఒక్క పనిని వెంటనే చేసి పెట్టిన వారికి, అదేవిధంగా పాలకవర్గం యువకులు ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు కూడా మన గ్రామంలో ఏదైనా చిన్న పెద్ద కార్యక్రమం తీసుకున్నా ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో అందరం కూడా ప్రతి ఒక్కరం ఒకరికొకరం సహకరించుకుంటూ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఇంకేదైనా విషయాలు తీసుకున్న ప్రోత్సహించే విషయంలో కానీ అందరూ ముందుండాలని కోరుతూ మరి ఈరోజు పేడపల్లి చక్రియాన్ టీం రన్నర్గా కుమెరే సుబ్బు అనిల్ టీము విన్నర్గా గెలుపొందడం చాలా సంతోషం. గెలుపోవటంలో సహజం. దాదాపుగా 30 నుంచి 40 టీములు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క గెలుపులో ఒక్కొక్క రకమైన ఉత్సాహం మరి ఒక సంతోషం ఉంటుంది. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 40 డివిజన్లలో కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉందని, 45 డివిజన్లలో పోటీ చేసి 30 డివిజన్లలో విజయఢంకా మోగించి మేయరు, డిప్యూటీ మేయర్లను కైవసం చేసుకుంటుందని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అన్నారు. సోమవారం నగరంలోని 30వ డివిజన్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు మాజీ వైఎస్ఆర్సీపీ నాయకుడు గాలి ప్రశాంత్ బాబు, గాలి రాజు, గాలి వెంకటేశ్వర ఆధ్వర్యంలో సుమారు 200 మంది గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎంఐఎంలో చేరారు. వారికి పార్టీ కండవాలు కప్పి గులాం అహ్మద్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గులాం అహ్మద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా మద్దతు ఉన్నవారికి ఎంఐఎం పార్టీ నుంచి టికెట్ కేటాయిస్తామన్నారు. ప్రజా సమస్యలను తీర్చేవారికి, సమాజం కోసం చేసేవారికి ఎంఐఎంలో గుర్తింపు ఉంటుందన్నారు. ఒకే ఒక్కసారి ఎంఐఎం పార్టీకి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించిన ఘనత ఎంఐఎం పార్టీదేనన్నారు. అందుకే ఎంఐఎం పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లో ఉమ్మడి జిల్లా మున్సిపల్తో ఎక్కువ స్థానాలు గెలవబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్, సమీ, బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ, ఇబ్రహీం, అథీనా, కమరుద్దీన్, ఖాజా, అఖిల్ ఫిరోజ్, షర్బుద్దీన్, అలీబాబా, అజర్ దబీర్, మజీద్ హుస్సేన్, ఆరిఫ్ అహ్మద్, సాజిద్, మజారుద్దీన్, అబ్దుల్లా, అసీం, తాజుద్దీన్, అసదుద్దుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు. की तारीफ कर कर मजलिस इत्तेहादुल मुस्लिमीन ये बोलना भी जरूरी नहीं है। बैरिस्टर असदुद्दीन अवैसी साहब और अकबरुद्दीन अवैसी साहब ने जो उनके दादा और उनके वालिद साहब अब्दुल वाहिद अवैसी साहब और सालार मिल्लत सुल्तान सलाहुद्दीन अवैसी साहब ने जो पौधा लगाकर हमारे हिंदुस्तान के हैदराबाद दक्कन की सरजमीन पर मजलिस इत्तेहादुल मुस्लिमीन को जिस तरह ताकतवर बनाने की कोशिश किए, वो आज पूरे देश हिंदुस्तान में मजलिस इत्तेहादुल मुस्लिमीन ताकतवर जमात हो रही है। अल्हम्दुलिल्लाह, अल्लाह के फजलो करम से इस बार करीमनगर में पूरे 40 डिवीजनों में मजलिस इत्तेहादुल मुस्लिमीन के कमेटी से इस बार 2026 के होने वाले म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शन में
पूरे 40 डिवीजनों में मजलिस इत्तेहादुल मुस्लिमीन इलेक्शन लड़ेगी इंशाअल्लाह। జనవరి 14వ తేదీ భోగి పండుగ, 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ, 16వ తేదీ కనుమ పండుగ నిర్వహించుకోవాలని నగర ప్రధాన వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ 15వ తేదీన ఉదయం ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రమణ పర్వకాలము సందర్భంగా తల స్నానాదులు చేసుకుని తిల దానాదులు చేయటం అత్యంత పుణ్యకరమన్నారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటలలోపు, మళ్ళీ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గౌరమ్మ పూజలు, నోములు, వ్రతాలు ఆచరించుకోవాలన్నారు. శుక్ర మోఢమును ఉన్నందున ఈ సంవత్సరము సంక్రాంతి పండుగ రోజున కొత్తపల్లి నోములు లేవు, ఆచరించకూడదన్నారు. ఇక ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా నగర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రేపు అనగా జనవరి 14వ తేదీ బుధవారము రోజున భోగి పండుగ, ధనుర్మాసము ముగింపు. జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ. జనవరి 16వ తేదీ శుక్రవారము రోజున కనుమ పండుగ. జనవరి 15వ తేదీ గురువారం రోజున ఉదయం ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రమణ పర్వకాలమును పురస్కరించుకొని తిల స్నానాదులు చేసుకుని తిల తర్పణాదులు వదలటము, తిల దానాదులు చేయటము అత్యంత పుణ్యకరము. ఇక సువాసిని స్త్రీలు జనవరి 15వ తేదీ గురువారం రోజున ఉదయం 7 గంటల నుండి 9 గంటల లోపుగా, మళ్ళీ ఉదయం ఇదే రోజు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గౌరమ్మ పూజలు, గౌరీ పూజలు, నోములు, వ్రతాలు ఆచరించుకోవటము శుభకరము. గెలిపే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ పాలన ముందుకు పోతుందని కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు అన్నారు. నూతనంగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన వెల్చాల రాజేంద్రరావు తొలిసారిగా కరీంనగర్కు వచ్చిన సందర్భంగా కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లను ఘన విజయంతో గెలిపించి కాంగ్రెస్ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాకి 64 సీట్లు రాకపోతే ఈరోజు మేము సత్తాలో ఉండకపోదాం. కాంగ్రెస్ ప్రభుత్వం సత్తాలో ఉండకపోతే మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయకపోదు. సత్తాలో ఉండకపోతే మేము ఇన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోదు. అంటే గెలుపు అనేది ప్రధానంగా ఉండాలి. దాని ప్రకారమే ముందుకు పోవాలి. కొన్ని సాధక బాధకాలు ఉంటాయి ఈ గెలిచే క్యాండిడేట్ సెలక్షన్లో. సో ఆ సాధక బాధకాలు ఏదైతే ఉందో ఓర్చుకొని ఎవరికైతే కష్టం నష్టం అవుతుందో వాళ్లకు నామినేటెడ్ పదవులల్లో వాళ్ళు ఏదైతే ఉందో కోట్లాడి గెలిచే పరిస్థితులలో లేనప్పుడు సర్వేలో వాళ్లకు నామినేటెడ్ పదవులల్లో న్యాయం చేయాలి అని చెప్పి ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ. సో ఆ నామినేటెడ్ పదవులు ఏదైతే ఉందో 100,000 నామినేటెడ్ పదవులు ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి, టెంపుల్ కమిటీలు ఉంటాయి, మార్కెట్ కమిటీలు ఉంటాయి, సుడా కమిటీలు ఉంటాయి. సో ఎవరెవరికి ఏదేది సూటబుల్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది. మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన యువకుడు సంగం రాజు అనే యువకుడు అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ నుంచి ఊటూరు వెళ్ళొస్తా అని తల్లికి చెప్పి బయలుదేరిన సంగం రాజుకు తల్లి ఫోన్ చేయగా ఫోన్ కలవకపోవడంతో 2 రోజుల తర్వాత మానకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా జీపీఎస్ సిగ్నల్ ద్వారా కారును పోలీసులు వెతికారు. వేగూరుపల్లి శివార్లో ఓ వ్యవసాయ బావిలో ఉన్నట్లు అనుమానించి ఫైర్ సిబ్బంది, పోలీసులు వెతకలాడగా డెడ్ బాడీ లభ్యమైంది. గతంలో తండ్రి నాగయ్య
అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గెలిపే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ పాలన ముందుకు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ నామినేటెడ్ పదవులు ఖాయం. మీడియాతో వెలిచాల రాజేందర్ రావు. కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు, అనంతరం వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.